'దృశ్యం 3' ఈ మూవీ గురించి నేను ఒక రివ్యూ ఇవ్వాలనుకోలేదు. ఎందుకంటే మా ఊర్లో ఈ సినిమా పడలేదంటే ఎక్కడో పడింది. ఈ మూవీకొస్తున్న నెగెటివ్ స్ప్రెడ్ అసలు ఇంతగానో నెగెటివ్ స్ప్రెడ్ ఎందుకయితుంది అని ఒక క్యూరియాసిటీతో నేను మూవీ చూసినాననమాట. అసలు ఇంత నెగెటివ్ స్ప్రెడ్ ఎందుకొస్తుంది? అసలు ఈ మూవీ నిజంగానే అంత నెగటివిటీ ఉందా? పార్ట్ 1, పార్ట్ 2ని మించేలాగా ఉందా? అంతకంటే డౌన్ ఫాల్ ఉందా? అసలు పార్ట్ 2లో హాఫ్ కూడా ఉండదని ఎందుకంటారు? ఈ ఫుల్ వీడియోలో మనం తీసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అండ్ క్లారిఫికేషన్ ఇస్తా. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. చాలా మంది చెప్పే రివ్యూస్ ఏంటంటే 99% రివ్యూస్ అందరూ గూడా ఈ 'దృశ్యం 3' ఏదైతే ఉందో మలయాళం వెర్షన్‌లో ఉంది కాబట్టి, మలయాళం పేర్లు మనం అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టుద్ది. ఆ సినిమా ఎక్కడి నుంచి ఎక్కడ తిరుగుతుందో మనం అర్థం చేసుకోవాలంటే మనకు పిచ్చెక్కిపోయిద్దనే విధంగా మాట్లాడతారు. ఇదొకటైతే. ఇంకొకటి ఏంటిదంటే, ఇది వెంకటేష్ మనం ఓన్ చేసుకున్నాం కాబట్టి, మోహన్ లాల్‌ని ఓన్ చేసుకోలేకపోతున్నాం అనే విధంగా గూడా మాట్లాడతారు. ఇంకా థర్డ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏందంటే, 'జీతు జోసెఫ్' మార్క్ అసలకే లేదంటారు. ఈ మూడిటికి అసలు మనం కంపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ వెర్షన్ ఫస్ట్ మనకి పేర్లు కన్‌ఫ్యూజన్ అంటారనమాట. నాకు తెలిసినంత వరకు 'దృశ్యం 3' ఏదైతే ఉందో, వాళ్ళు ముందే పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మలయాళం వెర్షన్‌ని అంటే అందరికి తెలుగులో గాని, తమిళ్‌లో గాని, కన్నడ, హిందీ వదిలేసేయండి. కర్ణాటకలో గాని ఈ 3 లాంగ్వేజెస్ ఈ 4 లాంగ్వేజ్ ఏదైతే రీజనల్ లాంగ్వేజెస్ ఏదైతున్నాయో మన సౌత్ లాంగ్వేజెస్ ఈటిలో వాళ్ళు ముందు ఒక ప్లాన్ చేసుకొని అందుకే ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 స్టోరీ వాళ్ళు ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫ్యూ మినిట్స్‌లో. ఆ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఏందంటే మనకు పాత దృశ్యాన్ని పక్కన పెట్టేస్తాం మనం. ఈ సినిమాకు ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ సినిమాలో రివ్యూవర్స్ ఏందంటే ఎతికి ఏలు పెట్టి తీసి ఎలాగంటే ఒక చిన్న హోల్ ఉందనుకో, ఆ చిన్న హోల్‌లో ఏలు పెట్టి పెద్ద హోల్ చేసే విధంగా అనమాట. ఆ టైప్‌లో దీనికి రివ్యూస్ ఇచ్చారు. డెఫినెట్‌గా చెప్తున్నా అసలు 'వెంకి మామ' అసలు ఈ సినిమాకి అసలు పొంతనే ఉండదు. అసలు ఈ సినిమా చూస్తుంటే 'విక్కీ మామ' అసలు గుర్తే రాడు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూపించినప్పుడు ఆ అట్రాక్షన్ ఏదైతే ఉంటదో మనకి పార్ట్ 1, పార్ట్ 2 ఈళ్ళు ముందే మనకు ఫ్యూ మినిట్స్‌లో ఆ స్టోరీ మనకు క్లియర్ చేసేస్తారు. మనకిక్కడ మెయిన్ మైనస్ అనేది ఏం నేను చెప్పను గానీ జస్ట్ ఒక 10% మైనస్ ఏందంటే 2 క్యారెక్టర్స్ అంతే. ఆ 2 క్యారెక్టర్స్‌ని మనం అర్థం చే ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటది. ఇంకోటి పార్ట్ 2లో ఇంకీ మామని పట్టేస్తారు కదా! కొద్ది. ఆ 2 క్యారెక్టర్ మనం ఓన్ చేసుకోవడానికి ఇంకొక క్యారెక్టర్ ఉంటదనమాట. థర్డ్‌ది ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఒక అమ్మాయి క్యారెక్టర్. ఇయి అర్థం చేసుకోవడానికి కొంచెం కన్‌ఫ్యూజ్ అయితాం. అయి అసలు మనకు అవసరం కూడా లేదు. అసలు పార్ట్ 1 చూడాల్సిన అవసరం లేదు. పార్ట్ 2 కూడా చూడాల్సిన అవసరం లేదు. చాలా మంది అంటారు ఏందంటే, ఈ సినిమా అర్థం కావట్టే ముందు మలయాళం పార్ట్ 1 చూడాలి, పార్ట్ 2 చూడాలి. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఈ సినిమా గురించి చెప్పుకుంటే చాలా సినిమాలు కొన్ని ఫస్ట్ పార్ట్ 1 సినిమాలే ఇట్లా సపోజ్ మనం 'కాంతార' సినిమా చూసుకున్నామనుకో, దానికి ప్రీక్వెల్ లేదు. డైరెక్ట్ 'కాంతార' చాప్టర్ 1 వచ్చినప్పుడు అసలు ప్రీక్వెల్ లేకుండానే సినిమా చేసుర్రు. అది ఎక్కడి నుంచి వాళ్ళ తాతగారి నుంచి. ఇలా సినిమాలు ఆడేసినయి. ఇది కూడా అదే తోవలో వచ్చే సినిమారా బయ్ ఇది. దీన్ని ఎవరైతే రివ్యూస్ ఇస్తారో వరస్ట్ రివ్యూస్. నా లైఫ్‌లో నేను ఇట్లా రివ్యూ చేస్తారని అసలు ఆ రివ్యూవర్స్‌కి ఇంత మైండ్ లేకుండా మాట్లాడతారని నేను అనుకోలే. ఏదైతే ఉందో మన 'కాంతార' చాప్టర్ 1 ప్రీక్వెల్ రాకుండా డైరెక్ట్ 'కాంతార' చాప్టర్ 1 వచ్చింది గదా! ఆ తరహా సినిమా ఇది అసలు పార్ట్ 1, పార్ట్ 2 తెలుసుకున్న అవసరమే లేదు. ఈ క్యారెక్టర్ ఫ్రెష్ స్టోరీ లాగా మనం చూసినామనుకో, ఆ దృశ్యం తరహా అని చాలా మంది రచ్చరచ్చ చేస్తున్నారు. సో, ఫ్రెష్ స్టోరీ లాగా అడాప్ట్ చేసుకున్నామనుకో, ఆ పేర్లు ఏదైతే ఉన్నాయో మన 'కాంతార' చాప్టర్ 1లో కూడా వాళ్ళే తీసుకొచ్చి, ఈళ్ళే తీసుకొస్తారు. మనం ఎలాగైతే ఓన్ చేసుకున్నాం. దీన్ని కూడా 'ఎంకీ మామ' మార్పుందా? 'ఎంకీ మామ లాగుండా? లేడా?' అది ఇది తొక్క తోటకూర. అది తొక్క తోటకూర అంటారు. అసలు ఈ 'మోహన్ లాల్' క్యారెక్టర్ ఏదైతే ఉందో 'మోహన్ లాల్' గారు సారీ 'మోహన్ లాల్' గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో 100% 'వెంకీ మామని' అసలు గుర్తు తీసుకురాడు. 'వెంకీ మామ' స్టైలే సెపరేట్ అబ్బా! అసలు వాళ్ళిద్దరి యాక్టింగ్ అసలు పొంతనే ఉండదు. అసలు 'వెంకీ మామ' ఎందుకు గుర్తొస్తుంది వీళ్ళకసల నాకర్థం కావట్లే. ఈ ట్రైలర్ ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ కట్‌గా చూపించిర్రు మనకి సినిమా ఈ విధంగా ఉండబోతుందని చెప్పి. మూవీలో కూడా ఏదైనా 'జీతు జోసెఫ్' మార్క్ ఏ విధంగా ఉంటదంటే అసల క్లైమాక్స్‌లో ఒక లెవెల్ తీసుకెళ్ళిద్ది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటది చూసినావా? అదెవడు ఎక్స్‌పెక్ట్ చేయలేడు. అది 'జీతు జోసెఫ్.' 'జీతు జోసెఫ్' మార్క్ లేదంటారు ఈ అవలగాళ్ళు నాకర్థం కావట్లేదు. ఈ సినిమా నిజంగా పార్ట్ 1, పార్ట్ 2 కాదు ఇది. అసలు పార్ట్ 1 అలాగే ఉండాలి. పార్ట్ 2 ఇలాగే ఉండాలి. పార్ట్ 3 ఇలాగే ఉండాల. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటది చూసినవా? అది డాటర్ అండ్ డాటర్ అండ్ ఫాదర్ మధ్యలో వచ్చే ఆ క్లైమాక్స్ ఎమోషన్ అందరికి చాలా మందికి తెలిసిందే జైలుకెళ్ళిపోతాడు హీరో అన్నట్టు. దానికి కూడా ఒక మ్యాటర్ ఉంటది. మన 'జార్జ్ గుట్టి' అంత తెలియక ఈ 'రాంబాబు' అనే 'జార్జ్ గుట్టి' అంటారు కదా! ఈ పేర్లు అసలు అవసరమే లేదు. 'జార్జ్ గుట్టి' ఏదైతుందో ఆ క్లైమాక్స్ తను కూడా ఒక ముందు ఒక పకడ్బందీ ప్లాన్ చేసుకొని జైలుకెళ్ళుంటాడు. దీన్ని ఇంకా అట్రాక్షన్‌గా తీస్తున్న మన 'జీతు జోసెఫ్' గారు నాకు తెలిసినంత వరకు 'యాషరాజ్' సినిమా ఏదైతే ఉందో ఈ 'దృశ్యం 3' మలయాళంలోనే 100,00,00,000 పైనొచ్చేసింది. మన తెలుగులో షేరు 3 రోజులకి 2,00,00,000 పైనొచ్చిందనుకుంటా. గ్రాసు 5,00,00,000 ఏమో వచ్చింది. 10,00,00,000 గ్రాస్ ఏస్తే మిగిలిన 5,00,00,000 5.5 షేరొస్తే మనకి ఈ సినిమా అంటే లాభాల్లో బాట పడ్డట్టనమాట. ఇదేమో 3 డేస్‌లోనే 5.5 రావాలా. ఈ రివ్యూవర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళ చెత్త రివ్యూస్ వల్ల ఈ సినిమాని డెఫినిట్‌గా నాశనం చేసేస్తారు.
ఎవ్వడి మాటలు నమ్మకండి. నేను ఈ సినిమా నాకు ఎందుకంటే 'జీతు జోసెఫ్' మీద ఒక నమ్మకం. ఆయన డైరెక్షన్ మీద నమ్మకం. గతంలో కూడా ఒక సినిమా వచ్చింది. దాని ట్విస్టులు బీభత్సం. అలాంటి వ్యక్తి ఇలాంటి సినిమాని ఎలా తీసుంటాడబ్బా! నేను చూస్తే ఈళ్ళు చెప్తుందేందో అసలు వాళ్ళ సినిమాకి అసలు డైరెక్షన్ గురించి తెలిసినోడు, అసలు స్క్రీన్ ప్లే గురించి తెలిసినోడు, ఏం మాట్లాడుతుండో ఏమో ఏదేదో దానికొస్తాడు. ఏదేదో పెడుతూ ఉంటాడు. అసల ఆ ఫస్ట్ పార్ట్ 1 చూడాలా, పార్ట్ 2 చూడాలా అవసరమే లేదబ్బా! 'కాంతార' సినిమా చూసినవు ఎంత హిట్ అయితే చేసిర్రో ఈ సినిమా అలాగే ఆడుద్ది. అలాగ ఆడాల. ఎందుకంటే 'కాంతార' చాప్టర్ 1 ఎందుకు ఆడలేదు? నీకేమైనా ప్రీక్వెల్ ఫస్ట్ వచ్చిందా? చాప్టర్ 1 వచ్చినాక ప్రీక్వెల్ వచ్చింది. మరి ఈ సినిమాని ఎందుకు అంటే రొక్క చూడకరా పార్ట్ 1 చూడాలి, పార్ట్ 2 చూడాలి అనుకుంటుంటారు. అవసరమే లేదు. 'మోహన్ లాల్' గారి మార్క్ డెఫినిట్‌గా ఉంటది. అసలు 'ఎంకీ మామ' క్యారెక్టర్‌కి దీనికి అసలు సంబంధమే లేదు. తెలుగు దృశ్యం, మలయాళీస్ చానా డిఫరెంట్ వేరియేషన్స్. అపోల డిఫరెంట్ క్యారెక్టర్స్ అసలు. మన 'ఎంకీ మామ' క్యారెక్టర్ అనేది ఎట్లా ఉంటదంటే మనం ఓన్ చేసుకోవడానికి మనోడే రబి అన్నట్టు అనిపిస్తది. ఇప్పుడు 'మోహన్ లాల్' క్యారెక్టర్ ఎలా ఉంటదంటే, అరే! ఇదొక పక్కింటోడి స్టోరీ రా బయ్ అన్నట్టు అనిపిస్తుంది. అది చాలా డిఫరెంట్. మన ఇంట్లో ఓడికి, పక్కింట్లో ఓడికంటే పక్కనని అనట్లే. పక్కింట్లో జరుగుతున్న స్టోరీ ఒక డిఫరెంట్ అని వీళ్ళిద్దరి మధ్య భేదాన్ని నేను చెప్తున్నాననమాట. ఇలా ఉంటది. దానికి దీనికి అసలు సంబంధమే లేదసల. పార్ట్ 1, పార్ట్ 2 అసలు ఏం అవసరం లేదు. 'దృశ్యం 3' చూడాలని నేను చెప్తున్నా గదా! అసలు తెలుగులో 'దృశ్యం' గూడా చూడాల్సిన అవసరమే లేదు పార్ట్ 1, పార్ట్ 2. డెఫినిట్‌గా ఇదొక ఫ్రెష్ మనిషి పోయి చూసినా గూడా అసలు ఏ ఫస్ట్ భాగాలు ఏవైతున్నాయో అది చూడని వాడు వెళ్ళినా గూడా ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తది. ఈ 'దృశ్యం 3' తెలుగులో అయితే నేను డెఫినెట్‌గా చెప్తాను. చానా ఫ్రెష్ ఫీల్ ఇస్తది. నాకసలు 'వెంకి మామ' గుర్తు రాలేదు. ఎందుకంటే 'వెంకి మామ' యాక్టింగ్ వేరేలా ఉంటది. 'మోహన్ లాల్' గారి యాక్టింగ్ వేరేలా ఉంటది. ఇది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. డెఫినెట్‌గా చెప్తున్నా 'దృశ్యం 3' ఏదైతే ఉందో పార్ట్ 1 అలాగే ఉండాలి. పార్ట్ 2 ఇలాగే ఉండాలి. పార్ట్ 3 గూడా ఇలాగే ఉండాలా. అసలు క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఎందుకంటే ఇది ఫస్ట్ హాఫ్ సాగదీసిర్రంటారు. సాగదీసిండ్రు, కరగదీసిండ్రు, పొరగబెట్టిండు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సినిమా ఇట్స్ ఎ గుడ్ సినిమా. ఓన్లీ మలయాళం లాంగ్వేజ్‌లో అంతగానం రావడానికి కారణం ఏంటో అర్థం చేసుకోండి. ఆయన పెద్ద నటుడు. అర్థమైంది గదా! ఆయనలాగా చేయాలా, ఈయనలాగా చేయలేదని మాట్లాడొద్దు. మన 'ఎంకి మామూలు' ఎవరన్నా అంటే మనకెలా హర్ట్ అయితాం. ఆయనకి తెలుగులో చానా గ్రిప్ మార్కెట్ ఉంది. అలాంటి వ్యక్తి గురించి కూడా ఇలా మాట్లాడకూడదు. దీనికి మైనస్ ఏందంటే తమిళ్‌లో గాని, కర్ణాటకలో వేరే వాళ్ళు చేయడం వల్ల దానికి ఈ రివ్యూవర్స్ వేస్ట్ బరకాలంటారు గదా! ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్ప్రెడ్ చేసే నెగెటివ్ అనమాట. తమిళ్‌లో చూసుకుంటే కమల్ హాసన్ గారు ఇలా అనమాట. ఆయనలాగా చేయలేదు. అది వద్దబ్బా! ఎవరి యాక్టింగ్ వాళ్ళదే. ఎవరిలాగా వాళ్ళు ఉండరు. డెఫినెట్‌గా చెప్తున్నా గదా! పార్ట్ 1, పార్ట్ 2 ఎంత హిట్ అయిందో, ఇది వాటిని మించి ఉంటది అని మాత్రం నేను చెప్పలేను గానీ, అంత థ్రిల్‌ని, అంత ఎక్స్‌పీరియన్స్‌ని మీకు డెఫినెట్‌గా ఇస్తది. నేను చెప్తున్నా గదా! అంత థ్రిల్, అంత ఎక్స్‌పీరియన్స్ మీకు డెఫినెట్‌గా ఇస్తది. ఆ లెవెల్‌లో ఉందా అంటే, డెఫినెట్‌గా చెప్తున్నా అదే లెవెల్‌లో ఉంది. ఎక్కడ డ్రాప్ కాకుండా ఈ సినిమా ఉంది. నాకైతే చానా బాగా నచ్చింది చెప్తున్నా. పార్ట్ 1 చూడాల్సిన అవసరం లేదు. క్లైమాక్స్‌లో ట్విస్ట్‌లు గాని, ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య వచ్చే ఎమోషన్స్ గాని, దీంట్లో ఎమోషన్స్ చానా క్యారీ ఉంటది. చానా బాగా నువ్వు మోయగలిగినంత ఎమోషన్ ఉంటది దీంట్లో. సినిమాలో మోహన్ గారు చెప్తున్నా కదా! నాకైతే అసల 'ఎంకి మామ' గుర్తొచ్చాడు. ఎందుకనంటే 'ఎంకి మామ' అసల ఈ రీమేక్ మూవీకి 'ఎంకి మామ'కి సంబంధమే లేదు. అలా యాక్టింగ్ చేసిండు 'ఎంకి మామ' మీరు మళ్ళీ మధ్యలో 'ఎంకి మామని' తీసుకొస్తుర్రు అసల బుద్ధుందారా బే మీకు? మళ్ళీ చెప్తున్నా ఎవరైతే 'దృశ్యం త్రీ' చూడలేదో హాల్‌లోకెళ్ళి చూడండి. డిఫరెంట్‌గా ఫ్రెష్ ఫీల్ ఇస్తది. నేను చానా సార్లు చెప్తున్నా. హాల్‌లో మిస్ అయితేనే ఓటీటీలో చూడండి. ఓటీటీలో చూద్దామని మిస్ చేసుకోవద్దు ఇలాంటి సినిమాలన్నీ చాలా సార్లు చెప్తా. ఎందుకంటే ఇలాంటి సినిమా హాల్‌లో చూసినప్పుడు ఒక థ్రిల్ వస్తది. మనం గురించి తెలిసిందే కదా! 'దూల బ్యాచ్' ఓటీటీలో చూస్తున్నామనుకో కొంచెం ఇన్‌స్టా దొబ్బిందనుకో స్కిప్ అదే మనకొచ్చిన తలకాయన పందికి హాల్‌లో చూడడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీకు ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తది. క్లైమాక్స్ మీరు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. జైలుపోయేది వేరే ఉంటది. ఆ క్లైమాక్స్‌ని మీరెవరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఇక్కడ జరిగే కొన్ని సిట్యుయేషన్‌లు ఏందంటే క్లైమాక్స్ ఒక చిన్నగా ట్విస్ట్‌లనమాట. అంటే కట ఆడాడు సర్కిల్ దిగినోళ్ళు కొంతమంది ఓన్ చేసుకోలేకపోయారు. నేను డెఫినెట్‌గా చెప్తున్నా పార్ట్ 1 చూడాల్సిన అవసరం లేదు. పార్ట్ 2 చూడాల్సిన అవసరం లేదు. ఒక కొత్త మనిషి పోయినా కూడా ఈ స్టోరీని ఎంజాయ్ చేస్తారు. ఇది నాకైతే అనిపించిన విషయం అనమాట. ఎవరైతే రివ్యూవర్స్ ఉన్నాయో వాళ్ళ పక్కన పెట్టేసేయండి. దొబ్బేసేయండి. మీరు మళ్ళీ ఒకసారి ఎళ్లి 'దృశ్యం 3' చూడండి. ఈ సినిమాని హిట్ చేయండి. ఎందుకంటే బావుంటది సినిమా. ఇలాంటి సినిమాలు మలయాళంలో 100,00,00,000 వచ్చినట్టు అర్థం చేసుకోండి. కొత్తలోకి మనం ఇటు గురించి వచ్చిన సినిమాల తర్వాత మనం తెలుగులో ఎలాగని ఫీల్ అయితుంటాం కదా! ఆ విషయం కూడా అలాగే. వాటి గురించి మనం ఫీల్ కాకుండా ఉండడానికి వాళ్ళు మనకు తెలుగులో ఇచ్చారని చెప్పి వాళ్ళ మీద మనం ఒక కృతజ్ఞత చూపించాల. ఓటీటీ దాకా ఎదురు చూడకుండా మనకు హాల్‌లో తీసుకొచ్చారు కాబట్టి. డెఫినెట్‌గా రివ్యూవర్స్ మాటలు నమ్మకండి. ఈ సినిమా హిట్ గ్యారంటీ. డెఫినెట్‌గా 100,00,00,000 క్లబ్‌లో చేరిపోయింది. తెలుగులో 2,00,00,000 పైన షేర్ వచ్చేసింది. 5,00,00,000 గ్రాస్ వచ్చేసింది. ఇంకా రావాలన్నమాట. ఇంకా షేర్ రావాలా, ఇంకా షేర్ రావాలా. 3,00,00,000 షేర్ వస్తే 3.2
వస్తే సినిమా హిట్ అనమాట. వస్తది. రావాలి సినిమా. ఎందుకంటే 'కోటి' సినిమాలో ఈ వారం వారాలనుకుంటా. ఈ వీడియో అయితే ముందు మనం ఇంకొకరికి నాతోటి బాయ్.